కాకినాడ జిల్లాలో సంచలనంగా మారినటువంటి ఘటన పిఠాపురం నియోజకవర్గంలో మల్లాం గ్రామంలో జరిగినటువంటి సామాజిక బహిష్కరణ ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఏదైతే దళిత యువకుడి ఏదైతే విద్యుత్ షాక్తో గురైన నేపథ్యంలోనే ఆ కుటుంబాన్ని అందరూ కూడా పరామర్శిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జరిగిన దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలపై ఒక శాంతియుత కమిటీ కూడా వేశారు. దీనిపై ఇప్పుడైతే ప్రస్తుతం మల్లాం గ్రామంలో ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే ఆ దళిత యువకుడు విద్యుత్ షాక్తో గురైనటువంటి కుటుంబాన్ని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్ కూడా కుటుంబాన్ని పరామర్శించి ధైర్యాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మేడం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలి? ఇప్పుడు విద్యుత్ షాక్తో కుటుంబం అతను చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తర్వాత పరిణామాలు చూస్తుంటే మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే ఇంకా కుల బహిష్కరణలు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏ విధంగా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ జరిగిన దుర్ఘటన అయితే చాలా దురదృష్టకరం. అబ్బాయి ఎలక్ట్రికల్ వైరింగ్ చేస్తూ అన్ఎక్స్పెక్టెడ్గా అతను అలా మరణించడం అనేది, చేయించుకునే అతను కూడా చాలా సంబంధించిన వ్యక్తి అని చెప్పి అత్యంత పేద కుటుంబానికి చెందిన వ్యక్తి. అతను ఏదో వర్క్ చేయించుకోవడానికి తీసుకెళ్ళాడు. అక్కడ దురదృష్ట సంఘటన జరిగింది. వాస్తవం చెప్పాలంటే మరుసటి రోజు రెండో రోజు వరకు మాకు ఎవ్వరికీ తెలియదు. ఎందుకు అంటే వీళ్ళు ఎవ్వరికీ కూడా చేయించుకున్న వ్యక్తులు కానీ చేసిన వ్యక్తులు కానీ వీళ్ళు ఎవ్వరికీ కూడా అసలు దీని మీద ఇలాంటి విషయాలు రావాలనేది ఎవరికీ లేదు. ఈ సంఘటన అంబేద్కర్ గారి జయంతి రోజు అనుకుంటాను జరిగిందని చెప్తున్నారు, కానీ మా ఎవరికీ చెప్పలేదు. అయితే మా తర్వాత వచ్చేటప్పటికి నా దృష్టికి వచ్చేటప్పటికి రెండో రోజు సాయంకాలం మూడో రోజుకి వచ్చిన వెంటనే కూడా ఇది సెన్సిటివ్గా ఉండే ఇష్యూ అని లోకల్ వాళ్ళతో మాట్లాడి మేమందరం ప్రత్యక్షంగా రాకుండా పరోక్షంగా అధికారులందరితో టచ్లో, పోలీసు, రెవెన్యూ అందరితో కూడా ఉండి లోకల్ వాళ్ళతో మా వాళ్ళతో అందరితో మాట్లాడి లేదండి ఇది గ్రామ ఇష్యూ, బయట నుంచి ఎవరు వద్దు, మేము అందరం సెట్ చేసుకుంటున్నాం అన్నారు. తర్వాత మూడో రోజు వచ్చేటప్పటికి ఈ విధంగా మాకు అమ్మనన్నారు, మమ్మల్ని రావద్దన్నారు. ఈ బహిష్కరణ అనే వాతావరణం వచ్చింది. అది వచ్చిన తర్వాత అయితే ఆర్డీఓ గారితో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది మేము కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా ఆర్డీఓ గారు కానీ అక్కడి నుంచి అందరూ కూడా హుటాహుటిని ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి పీస్ కమిటీ వేసి మాట్లాడి చేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే మీకు ఇందాక కూడా నేను చెప్పాను, కోనపాపేటలో కూడా ఇదే ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూ ఏంటి, అరవిందో నుంచి ఆ గ్రామానికి మేలు చేసే ఇష్యూ. ఇందులో రకరకాల వ్యక్తులు దాంట్లో ఉండడం, రకరకాలుగా నాయకులందరూ కూడా అందరూ ఫిషర్మెన్, వాళ్ళు వీళ్ళు అంతా ఫిషర్మెన్ జరిగింది. జరిగాక ఈ జరిగిన ధర్నాలు జరిగాయి, మేము వెళ్ళాం, అన్ని పార్టీల నుంచి అందరూ వచ్చారు, వాళ్ళు మా మద్దతులు తెలియజేసాం అన్నీ. మరి అనుకోకుండా ఏ విధంగా అయినా అది ఫైనాన్షియల్కి సంబంధించిన ఇష్యూని వాళ్ళు పెద్దల్లో కూర్చోబెట్టి సెటిల్ చేసుకోకుండా బహిష్కరణకు వచ్చింది. అంటే ఏంటంటున్నాను, ఇక్కడ బహిష్కరణ అక్కడ బహిష్కరణ, ఈ బహిష్కరణలు అనేది రావటం అనేది పునరావృతం కావటం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరూ సమానంగా ఉండాలి, అందరూ మానవులంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే. కాబట్టి ఇలాంటి పునరావృతం కాకూడదు అనేదే మన రాజ్యాంగం యొక్క ఉద్దేశం, మన భారతదేశం యొక్క ఉద్దేశం. మేము కూడా ఇప్పుడు ఈ సంఘటన ఇది ఇంకా చెప్పాలంటే నేను హృదయపూర్వకంగా మల్లాం గ్రామంలో ఉండే అన్ని వర్గాల వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎవరెవరు ఏం కావాలని ఏం చేసినా మళ్ళీ అందరూ ఒకటయ్యారు, అందరూ ఒకటే. మీరెవరూ వద్దు, నేను మొన్న కూడా అడిగాను, నేను బాబు ఎవరు మా గ్రామంలో సెటిల్ అవుతుందండి, శాంతి కమిటీ వేశారు, మేము చూసుకుంటాం అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అయినా నేను కుటుంబాన్ని చనిపోయారు ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఆవిడకి ధైర్యం చెప్పాలి, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలందరం మేము అందరం కూడా రావటం జరిగింది. కాబట్టి ప్రభుత్వము ముఖ్యంగా కలెక్టరు, ఎస్పీ గారు ఈ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. జిల్లా జడ్జిలు కూడా అవగాహన సదస్సులని ఓపెన్గా వచ్చి బయట మీటింగులు పెడుతున్నారు. అలాంటివి పెట్టి గ్రామాల్లో ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు సెన్సిటివ్ గ్రామాలు ఎలా ఉంటాయో అలా మీరు చేస్తారా, లేదంటే మీరు ఖచ్చితంగా చెప్పాలి ఎక్కడా కూడా ఇలాంటివి జరగడానికి వీల్లేదని ఒక అవేర్నెస్ క్యాంప్ అన్నా పెట్టాలి, లేదా ప్రెస్ కన్నా చెప్పాలి. ఇలాంటి మన జిల్లాలో ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి, ఇది తప్పు, ఈ చట్టం ఇలా చెప్తుందని చెప్పే విధంగా కలెక్టర్, ఎస్పీలు కూడా సమావేశం పెట్టి చెప్పాలి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. ఏదైనా పొరపాటున ఏదైనా సంఘటన ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ వెంటనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అంటే పిఠాపురంలో ఏం జరిగినా సరే పెద్ద ఇష్యూ చేసేస్తున్నారనేది జనసేన నాయకులు చెప్తున్నటువంటి వాదన. ఇది రాజకీయ కోణంలో చూడాలంటే లేదా గ్రామంలో జరిగిన కోణంలో చూడాలంటే ఇది ఇప్పుడు ఎలా అంటే సాధారణంగా రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఉంటుంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా మేము గవర్నమెంట్లో ఉండి చేసాం, మేము ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్లో ఉంటుంది.
మీరు ఎవరో చేశారు అని ఎవరి మీద? ఒకవేళ నిజంగా అలాగే ఎవరైనా రాజకీయంగా మేము ఉన్న విషయాన్ని మేము రప్చర్ చేసేవాళ్ళం కాదు, బట్ ప్రతిదానికి స్పందించేవాళ్ళం. మేము ఏ విషయం ఉన్నా స్పందిస్తాను, నేను స్పందిస్తాను, మా పార్టీ స్పందిస్తుంది, మా నాయకులు స్పందిస్తారు. మేమందరం కూడా స్పందించే వ్యక్తులు. ఇలాంటి విషయాలు స్పందించకపోతే అట్లాగా. కానీ అనుకోకుండా ఇది దుర్ఘటన జరిగింది. దుర్ఘటన నుంచి ఆవేశం కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు అని మేము అర్థం చేసుకుంటున్నాం. కాదు, మీకు మీరే ప్రెస్లో ఎవరో పొలిటికల్గా చేయాలి, ఎవరు చేస్తారు? ఎవరు చేయగలుగుతారు? ఎవరు ఎందుకు చేస్తారు ఇలాంటి విషయాలు? ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉంటే పట్టుకుని దానికి చెగిన చర్యలు మళ్ళీ అలాంటి వాళ్ళు ఎవరు పునరావృతం కాకుండా చేయాలి. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఈ 2 సంఘటనలు జరిగాయి. ఒకటి ఫిషర్మెన్ ఏరియాలో వాళ్ళు వచ్చిన గొడవకి ఆటోలు పెట్టి బహిష్కరించేవని అనౌన్స్ చేసే పరిస్థితికి, ఫ్లెక్స్లు పెట్టేసి బహిష్కరించేవనే పరిస్థితికి అది చాలా దారుణమైన విషయం. అసలు బహిష్కరణ నీకు నేను అమ్మను అనేది చట్టరీత్యా నేరమే కాదు, పాపం కూడా, అది తప్పది. అలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి సంఘటనలు 2 జరిగాయి కాబట్టి మన కాకినాడ జిల్లాలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా ఏదైనా ఉన్నా పోలీసు ఉన్నారు, సిబ్బంది ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు రండి, చెప్పండి, మేము పరిష్కరిస్తాం. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కావడానికి వీలు లేదని చెప్పి ప్రభుత్వం నుంచే ఒక అనౌన్స్మెంట్ రావాలి, అధికారుల నుంచి అవేర్నెస్ క్యాంపు జరగాలనేది నా ఉద్దేశం. అంటే గతంలో కూడా మల్లాం గ్రామంలో ఇదే ఇష్యూ జరిగింది. అంటే 1 year క్రితం కూడా ఇదే కేసులతో ఇబ్బంది పడడంతోనే వాళ్ళు మరో పక్షం వాళ్ళు ఇలా చేశారనేది చెప్పుకొస్తున్న వాదన. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అవన్నీ దీనికి మించి దీన్ని జోడించేసి వేయో చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇంకో మల్లంలో మా యువత అధ్యక్షులు శివగారు ఉన్నారు, మన సర్పంచ్ అందరూ ఉన్నారు. అయినా కూడా నేను చెప్తున్నాను, నేను ఇక్కడ ఇదే చెప్తున్నాను, మల్లాం గ్రామంలో ఏది జరిగినా, ఉద్రేకంలో జరిగినా, ఏ రకంగా జరిగినా కొన్ని సంఘటనలు జరిగాయి కాబట్టి మీరు ఈ సంఘటనలు పెట్టి మొన్న శాంతి కమిటీ వేశారు. ఆ శాంతి కమిటీతో మొత్తం ఆల్ ఓవర్ శాంతి ఏర్పడాలి తప్ప మళ్ళీ దీన్ని ఇలా పునరావృతం మళ్ళీ ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని ఇలా పెట్టుకున్నారనేది వద్దు. గ్రామంలో ప్రజలు నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో ఎలా ఉంటుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడరు. రైతు కూలీ మీద ఆధారపడతారు, కూలీ రైతు మీద ఆధారపడతారు, ఒకళ్ళకొకళ్ళు అనుబంధంగా. నాకు తెలిసింది అందరికో ఒరే బాబా అని పిలుచుకునే కులంతో సంబంధం ఉండదు, బాబాయ్ అని పిలుస్తారు. మతం ఎక్కడ ఉంది, కులం ఎక్కడ ఉంది, ఇవి ఎక్కడ ఉన్నాయి? మన జీవనం మానేసి అక్కర్లేని ఇవన్నీ పెట్టుకోవడం. అయితే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా ఇది చేయటం తప్పు అని అధికారుల నుంచి కూడా, ప్రభుత్వం నుంచి కూడా ఇది ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలనేది కావాలి. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం అయితే మల్లాం గ్రామంలో శాంతియుత కమిటీ తర్వాత అయితే ఇక్కడ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో ఉందని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే 24 గంటల్లోనే అందరూ కూడా 2 సామాజిక వర్గాలు శాంతి కమిటీ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఒక తాటిపై నడిచేందుకు ఇటువంటి పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా తీసుకున్న నేపథ్యంలోనే ఆమె కూడా వచ్చి గ్రామస్తులను కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగకూడదు. పిఠాపురం నియోజకవర్గంలో ఇది 2వ సంఘటన కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే అంబేద్కర్ రాజ్యాంగం కావచ్చు, అలాగే ఏదైతే ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా నడవాలి తప్ప ఇటువంటి కుల వివక్షత అనేది కూడా ఎక్కడ కూడా జరగరాదని కూడా చెప్పుకొస్తున్నారు. దీనిపై అవగాహన అధికారం పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే బాధ్యత వహించాలి. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైనా అధికార పార్టీపై ఉంటుందని చెప్పేసి పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వంగ గీతా విశ్వనాథ్ గారు చెప్పుకొస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో ప్రకాష్, RTV, మల్లాం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.